హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో. ఎప్పట్లాగే 5 స్టూడెంట్స్ ఫ్రమ్ 5 డిఫరెంట్ స్కూల్స్ నా ముందున్నారు అండ్ వాళ్ళల్లో ఒక్కళ్ళే విజేత. ఎవరు ఆ విజేత చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ శ్రీ రిషిత ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ రిషిత. హలో సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఏ స్కూల్ హైదరాబాద్ లో? మిలీనియం హై స్కూల్. నీ హాబీస్? లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ హారర్ మూవీస్. నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ప్రభాస్. హీరోయిన్? అనుష్క. కానీ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, లిస్నింగ్ టు మ్యూజిక్ అండ్ వాచింగ్ హారర్ మూవీస్ అన్నావు కదా, ఎందుకు? హారర్ మూవీస్ కొంచెం సస్పెన్స్గా ఉంటాయి కదా. పెద్దగా ఏమవుదామని? జర్నలిస్ట్. అంటే జర్నలిజంలో అంత అట్రాక్టివ్గా ఏమనిపించింది నీకు? డేర్నెస్. ఛాంపియన్లో మరి గెలవాలంటే ఏం చేయాలి? బాగా ప్రిపేర్ అవ్వాలి. ఏ ఏరియాస్లో బాగా ప్రిపేర్ అవ్వాలి? లిటరేచర్. మరి ఛాంపియన్లో గెలవాలంటే మీకేమనిపిస్తుంది, ఏం చేయాలి? బ్రేవ్నెస్ కావాలి సార్. మీరు మరి లిటరేచర్ రౌండ్లో స్కోర్ చేయాలంటే టిప్స్ ఏమి ఇచ్చారు? ఐడియాస్ ఇచ్చారు సార్. అల్లరి బాగా చేస్తుందండి? లేదు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ చైతన్య ఫ్రమ్ అనంతపూర్. హలో చైతన్య. హలో సార్. ఎలా ఉన్నావు? అవునా సార్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. టీవీ అంటే? స్పోర్ట్స్, కార్టూన్స్. ఛాంపియన్ చూస్తుంటావు ఎప్పుడన్నా? డైలీ చూసి. మరి ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? లిటరేచర్ బాగా ప్రిపేర్ అవ్వాలి. పెద్దగా ఏమవుదామని? ఎడ్యుకేటెడ్ ఆఫీసర్. ఇంట్లో చైతన్య అల్లరి బాగా చేస్తారండి? అంత ఎక్కువగా అయితే లేదు, కొద్దిగా చేస్తారు వాళ్ళ చెల్లితోటి. అమ్మ కొడుకు వైపు, నాన్న చెల్లి అది ఉంటుంది కదా. ఉంటుందండి. సో మీరు ఎక్కువ చైతన్యాన్ని సపోర్ట్ చేస్తారు. ఎక్కువ చైతన్య. మీరు ఛాంపియన్ గెలవాలంటే ఏం చేయాలి? ఛాంపియన్లో ఏ రౌండ్స్ కొంచెం కష్టం, ఏ రౌండ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి? మెయిన్ లిటరేచరే అండి. ఓకే, మరి లిటరేచర్లో మీరేమైనా హెల్ప్ చేశారా? కొంతవరకు హెల్ప్ చేశాను సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థర్డ్ పార్టిసిపెంట్ కావ్య ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ కావ్య. హాయ్ సార్. ఏ స్కూల్ హైదరాబాద్లో? రెయిన్బో మోడల్ హై స్కూల్ సార్. నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ విత్ క్యూబ్. ఎంత నీ టైం? విత్ ఇన్ 2 minutes. 3/3. ఎస్ సార్. కాదు, ఒకసారి సాల్వ్ చేసి ఎన్నిసార్లు చేస్తావు? ఐఎమ్ ట్రయింగ్ 4x4 సార్. సో 4/4 ఏమన్నా ముందుకెళ్ళిందా? ఎస్ సార్. టీవీలో ఏం చూస్తావు? ఎస్పెషల్లీ మూవీస్. ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్, యాక్ట్రెస్? ప్రభాస్ అండ్ కాజల్. మరి పెద్దగా ఏమవుదామని? చార్టెడ్ అకౌంటెంట్. ఛాంపియన్ ప్రోగ్రాంలో గెలవాలి అంటే ఏం చేయాలి? లిటరేచర్. మరి ఆ రౌండ్లో ఏమైనా ప్రిపరేషన్ చేశారా? ఏం చేశారు? కొన్ని తెలిసినవి చెప్పాను, డిక్షనరీ చూసుకో. కావ్య ఇంట్లో ఎలా ఉంటుంది? బాగుంటుంది, తను అల్లరి ఎక్కువ చేస్తుంది. అది కామనే కదా సార్. మరి ఎవరు, అన్నయ్య, తమ్ముడా, చెల్లెలు? సిస్టర్, పెద్ద ఆమె. అక్కతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? బాగుంటారు ఇద్దరు. అంటే ఇద్దరు గొడవ పడుతుంటారు, ఎక్కువ పడుతుంటారు, కాంప్రమైజ్ అవుతారు. మీరు ఎవరి వైపు? పెద్ద ఆమె. పెద్దమ్మ వైపా? కావ్య నిజమేనా? ఎస్ సార్. మరి నీ వైపు ఎవరు? ఫాదర్. మరి నీకు అమ్మ ఎప్పుడు నా వైపు ఉండదని ఎప్పుడు అనిపించదా? నో సార్. డాడీ చాలు. ఆల్ ది బెస్ట్. నో టెన్షన్, ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ ప్రణవ్ ఫ్రమ్ తిరుపతి. హాయ్ ప్రణవ్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నీ హాబీస్ ఏంటి? హాబీస్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ అండ్ టేబుల్ టెన్నిస్. ప్రణవ్ ఇంట్లో ఎలా ఉంటాడు? He's calm. హౌ డిడ్ యూ మేనేజ్? He's a calm. He's the only son of mine. సో ఓన్లీ సన్ అంటే అల్లరి చేయాలిగా బాగా. Right, sir. అదేంటది ప్రణవ్? Only Sundays friends అందరూ వస్తారు. They play a lot. ఇంకా టేబుల్ టెన్నిస్ కాకుండా వీడియో గేమ్స్ ఆడతాను. ఎటువంటి వీడియో గేమ్స్ ఆడతావు? అంటే యాక్షన్. నేను పెద్ద ఏమవుదామని? పెద్ద సివిల్ సర్వీసెస్. సో మరి ఛాంపియన్లో గెలవాలి అంటే ఏం చేయాలో చూసారా? He was preparing prior గానే అండి, ఎందుకంటే సివిల్స్ టార్గెట్ కాబట్టి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ సుష్మిత ఫ్రమ్ హైదరాబాద్.
హాయ్ స్మిత, హలో సార్. హౌ ఆర్ యూ? ఫైన్. సుష్మిత అంటే ఏంటి? ఆల్వేస్ స్మైలింగ్. మరి నేనేమైనా టఫ్ క్వశ్చన్స్ అడిగితే కూడా స్మైల్ అలాగే ఉంటున్నా. ఎస్ సార్. నీ హాబీస్ ఏంటి? డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్, సీయింగ్ టీవీ, ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్? లైక్ మేకింగ్ టాయ్స్ అండ్ ఆల్ విత్ ఎలక్ట్రిసిటీ. వండర్ఫుల్. అండ్ పెద్దగా ఏమవుదామని? సైంటిస్ట్. యాక్చువల్లీ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనమాట. ఎస్ సార్. ఛాంపియన్ చూస్తుంటావా? వెన్ ఐ విల్ గెట్ టైమ్ ఐ విల్ బి వాచింగ్. సో ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు రీడ్ ఆల్ జనరల్ నాలెడ్జ్. మీరు హెల్ప్ చేశారా? హెల్ప్ చేశాను. ఛాంపియన్లో గెలవాలంటే మరి ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? అన్ని రౌండ్స్ తరోగా ప్రిపేర్ అవ్వాలి, అన్నిట్లోని నాలెడ్జ్ ఉండాలి. రెడీ ఛాంపియన్? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే మీ అందరికీ తెలుసు. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. అండ్ ఈ రౌండ్లో మాత్రమే మీరు మదర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. మీకు ఆన్సర్ తెలియకపోతే మదర్ని అడగచ్చు. అప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5. సో ఆల్ ది బెస్ట్. స్టార్ట్ విత్ రిషిత. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్ ఎవరు? I'll take my mother's help. మదర్స్ హెల్ప్. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన ఆటగాడు ఎవరు? ధోని. పక్క I don't tell. ధోని అన్నారు, బట్ నాట్ షూర్. మీ ఆన్సర్ ఏంటి? నో సార్. సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ అంటున్నారు. ధోనియా సచినా రెండు కాదా? ఏది కాదు. ఏది కాదు. మరి ఏం చేద్దాం? పాస్. పక్కా? ఎస్. కరెక్ట్ ఆన్సర్ సచిన్ టెండూల్కర్. నువ్వు పాస్ చేస్తావు కాబట్టి నో నెగిటివ్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ టు చైతన్య. ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని ఏ దేశాన్ని అంటారు? లైఫ్ లైన్. లైఫ్ లైన్ మదర్స్ హెల్ప్. ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని ఏ దేశాన్ని అంటారు? పాస్. పాస్? షూర్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ థాయిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్ టు కావ్య. గుజరాతీ భాషలో ఉన్న సత్యశోధన అనే ఆత్మకథ ఎవరిది? గుజరాతీ భాషలో ఉన్న సత్యశోధన అనే ఆత్మకథ ఎవరిది? పాస్. మదర్స్ హెల్ప్. ఓకే, మదర్స్. నీకు ఆన్సర్ తెలుసండి. మరేం చేద్దాం? పాస్. షూర్? ఎస్ సార్. క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. ఒకవేళ గెస్ చేయాల్సి ఉంటే గుజరాతీ సత్య ఏ పేరు గుర్తొచ్చేది? గాంధీ. కరెక్ట్ ఆన్సర్ మహాత్మా గాంధీ. క్వశ్చన్ నెంబర్ 4 టు ప్రణవ్. ఇంగ్లీష్ ఛానల్ ఈ దిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? మదర్స్ హెల్ప్. ఇంగ్లీష్ ఛానల్ ఈ దిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? నెహ్రూ. నెహ్రూ అంటున్నారు మదర్. పాస్. షూర్? పాస్. క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. మిహిర్ సేన్ 1958. నెక్స్ట్ క్వశ్చన్ టు సుష్మిత. వెర్ యు స్మైల్. బంగ్లాదేశ్ నేషనల్ ఫ్లాగ్ లో ఉండే సూర్యుడి బొమ్మ ఏ కలర్ లో ఉంటుంది? సార్, ఐ వాంట్ టు టేక్ మదర్స్ హెల్ప్. బంగ్లాదేశ్ నేషనల్ ఫ్లాగ్ లో ఉండే సూర్యుడి బొమ్మ ఏ కలర్ లో ఉంటుంది? ఐ నెవర్ నోటిస్డ్. ఏం చేద్దాం? ఐ విల్ పాస్. పాస్ ఇట్? షూర్? క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. కావ్య. ఇట్ మే బి yellow సార్. రెడ్ ఆన్ గ్రీన్. ఓకే. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. రిషిత ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, చైతన్య ఫ్రమ్ అనంతపురం 0 పాయింట్స్, కావ్య ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, ప్రణవ్ ఫ్రమ్ తిరుపతి 0 పాయింట్స్, సుష్మిత ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. ఛాంపియన్ సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. ఓకే, విన్నంత కన్నంత ఆడియో విజువల్ రౌండ్. ఒక ఆడియో క్లిప్ కానీ వీడియో క్లిప్ కానీ ప్లే అవుతుంది, లేకపోతే ఒక ఫోటో చూపిస్తాను. దానికి సంబంధించిన ప్రశ్న పూర్తిగా అర్థం చేసుకున్నాక బజర్ ప్రెస్ చేయండి, ఎందుకంటే క్వశ్చన్లో లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది. రెడీ? ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలోని వ్యక్తి తమ దేశంలో పర్యటించిన సందర్భంగా 2005 మే 26 తేదీన సైన్స్ డేగా ప్రకటించిన దేశం ఏది? ఈ ఫోటోలోని వ్యక్తి తమ దేశంలో పర్యటించిన కారణంగా 2005 మే 26న సైన్స్ డేగా ప్రకటించిన దేశం ఏది? పర్యటించిన సందర్భంగా
2005 May 26th సైన్స్ డే. గెస్. క్లోజ్ చేసిన క్వశ్చన్ని పక్కా? ఓకే, కొన్ని ఆ వ్యక్తిని గుర్తుపెట్టారా? కరెక్ట్ ఆన్సర్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత పాట. ఈ పాట ఉన్న సినిమా పేరేంటి? ఈ పాట ఉన్న సినిమా పేరేంటి? ఓకే, సాంగ్ ప్లీజ్. గుంజుకున్నా నిన్ని ఎదలోకే, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బతుకే. బజర్ ఫస్ట్ ప్రెస్ చేసింది శ్రీ రిషిత ఫ్రమ్ హైదరాబాద్. కడలి. షూర్? ఎస్ సార్. కరెక్ట్ ఆన్సర్, 10 points. థర్డ్ విజువల్ ప్లీజ్. 57 అడుగులు ఎత్తు ఉన్నాయి ఈ విగ్రహం కర్ణాటకలోని ఏ ప్రదేశంలోని? 57 అడుగులు ఎత్తు ఉన్న ఈ విగ్రహం కర్ణాటకలోని ఏ ప్రదేశంలో ఉంది? క్లోజ్ ద క్వశ్చన్. పక్కా? ఎస్ సార్. శ్రావణ్ బెలగోళ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీ రిషిత ఫ్రమ్ హైదరాబాద్ 10 points, చైతన్య ఫ్రమ్ అనంతపురం 0 points, కావ్య ఫ్రమ్ హైదరాబాద్ 0 points, ప్రణవ్ ఫ్రమ్ తిరుపతి 0 points, సుష్మిత ఫ్రమ్ హైదరాబాద్ 0 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. మెయిన్ రౌండ్ ఇదే, సో బీ కేర్ఫుల్. ఒక వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ మీకు ఎల్ఈడి పైన చూపిస్తాను. ఫస్ట్ బ్లాంక్ రివీల్ చేయగానే క్లూ కూడా ఇస్తాను. మీరు కరెక్ట్ గా ఆన్సర్ గెస్ చేస్తే 50 points. సెకండ్ బ్లాంక్ రివీల్ చేసిన తర్వాత గెస్ చేస్తే 40, థర్డ్ తర్వాత 30, ఫోర్త్ తర్వాత 20, లాస్ట్ బ్లాంక్ తర్వాత 10 points. ఏ స్టేజ్ లో రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 points. ఇది బజర్ రౌండ్. దయచేసి బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఓకే, 13 letter word please. I reveal letter number 9, N. Clue. లీకు వీరులున్నారు జాగ్రత్త. లీకు వీరులున్నారు జాగ్రత్త. లీకు వీరులున్నారు జాగ్రత్త. I reveal letter number 2. లీకు వీరులున్నారు జాగ్రత్త. ఓకే, రివీల్ లెటర్ నెంబర్ 12. లీకు వీరులున్నారు జాగ్రత్త. లెటర్ నెంబర్ 5. లీకు వీరులున్నారు జాగ్రత్త. ఓకే, లాస్ట్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. లీకు వీరులున్నారు జాగ్రత్త. చైతన్య? క్వశ్చనియర్. కరెక్ట్ ఆన్సర్, 10 points. సెకండ్ వర్డ్, 10 letter word. I reveal letter number 3. Clue. Rana and Ram Gopal Verma. Rana, Ram Gopal Verma. I reveal letter number 7. Rana, Ram Gopal Verma. Letter number 5. Rana, Ram Gopal Verma. Guess cheste 30 points. Reveal letter number 1. Kavya. డిపార్ట్మెంట్. Spelling చెప్పు ఒకసారి. DEPARTMENT. Correct answer, 20 points. Third word, 10 letter word. I reveal letter number 5. Clue, number 13 nakoddu. Number 13 nakoddu. Any guess? Okay, letter number 9.
ఐ రివీల్ లెటర్ నెంబర్ 3. నెంబర్ 13 నాకొద్దు. I reveal letter number 10. Number 13 nakoddu. I reveal letter number 1. First buzzer press chesindi Chaitanya. న్యూమరాలజీ. Spelling? NUMEROLOGY. Correct answer, 10 points. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. చైతన్య ఫ్రమ్ అనంతపురం 20 పాయింట్స్, కావ్య ఫ్రమ్ హైదరాబాద్ 20 పాయింట్స్, శ్రీరిషిత ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, ప్రణవ్ ఫ్రమ్ తిరుపతి 0 పాయింట్స్, సుష్మిత ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. ఛాంపియన్ లాస్ట్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇందులో 30 సెకండ్స్ టైంలో మిమ్మల్ని ఎన్ని క్వశ్చన్స్ అడగలిగితే అన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈచ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. మీరు పాస్ అంటే కనుక నో నెగిటివ్ పాయింట్స్. ఓకే, ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. అందులో మీ ఫేవరెట్ టాపిక్ మీరు ఎంచుకోవచ్చు. 5 టాపిక్స్: హిస్టరీ అండ్ పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. ఓకే, ఐల్ స్టార్ట్ విత్ రిషిత. నీ టాపిక్ మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. త్రినేత్రుడు అనే ఏ దేవుణ్ణి అంటాం? పాస్. నరసింహావతారంలో సగభాగం ఏ జంతువుది? లయన్. కరెక్ట్ ఆన్సర్. రామాయణంలో మందర ఏ మహారాణికి పని మనిషి? కైకేయి. కరెక్ట్ ఆన్సర్. తెలుగు నెలలో 6వది? పాస్. ఏ వేదం నుంచి ఓం అనే మాట మొదటిసారి వెలువడింది? పాస్. ధన్వంతరి ఏ ప్రొఫెషన్ల ప్రతీక? పాస్. సప్తమి తర్వాత వచ్చే తిథి? పాస్. ఓకే, చైతన్య నీ ఫేవరెట్ టాపిక్? సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిరంజీవి త్రిష కాంబినేషన్ లో వచ్చిన మురుగదాస్ సినిమా? పాస్. ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ భయాన్ని టన్నులు కొద్ది ఇస్తాడు? కొమరంపులి. రాంగ్ ఆన్సర్. అపరిచితుడు సినిమాలో హీరో ఎవరు? విక్రమ్. కరెక్ట్ ఆన్సర్. సుకుమారుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? పాస్. బెండు అప్పారావు ఆర్ఎంపీ సినిమాలో హీరో ఎవరు? అల్లా నరేష్. కరెక్ట్ ఆన్సర్. రంగన్ సినిమాలో హీరో ఎవరు? జీవా. కరెక్ట్ ఆన్సర్. కావ్య నీ ఫేవరెట్ టాపిక్? సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మహేష్ బాబు దేవయాని తల్లి కొడుకులుగా నటించిన సినిమా? పాస్. ఇలియానా 10 సెకండ్లు లేటు, సునీల్ 10 సెకండ్లు ఫాస్ట్. తెలుసా. కరెక్ట్ ఆన్సర్. దరువు సినిమాలో హీరోయిన్ ఎవరు? తాప్సీ. కరెక్ట్ ఆన్సర్. గోపీచంద్ ప్రియమణి కాంబినేషన్ లో వచ్చిన పూరి జగన్నాథ్ సినిమా? గోలీమార్. కరెక్ట్ ఆన్సర్. గౌరవం సినిమాతో తెరంగేట్రం చేసిన హీరో ఎవరు? అల్లు శిరీష్. కరెక్ట్ ఆన్సర్, 10. ప్రణవ్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కంగారూలు అంటే ఏ క్రికెట్ టీం? ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్. వన్డేల్లో 534 వికెట్స్ తీసిన బౌలర్? పాస్. గ్రీన్ పార్క్ స్టేడియం ఏ నగరంలో ఉంది? పాస్. 2011 ప్రపంచ కప్ క్రికెట్ లో ఇండియా కెప్టెన్ ఎవరు? ధోని. కరెక్ట్ ఆన్సర్. బ్రౌన్ బ్రాడ్మెన్ అని ఏ క్రికెటర్ అంటారు? డాన్ బ్రాడ్. రాంగ్ ఆన్సర్. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ముద్దు పేరేంటి? పాస్. చీకు అనేది ఏ క్రికెటర్ కి ముద్దు పేరు? పాస్. ఒకప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్ క్రిస్ బ్రాడ్ కొడుకు కూడా క్రికెటరే, అతని పేరేంటి? స్టూవర్ట్ బ్రాడ్. కరెక్ట్ ఆన్సర్. సుష్మిత. సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రెయిన్బోలో మొదటి కలర్ ఏది? పాస్. మౌంట్ వెసూవియస్ ఏ దేశంలో ఉంది? పాస్. వెనిగర్ లో ఉండే యాసిడ్ ఏది? ఎసిటిక్ యాసిడ్. కరెక్ట్ ఆన్సర్. హెమటాలజీ దేని గురించి స్టడీ? బ్లడ్. కరెక్ట్ ఆన్సర్. స్టెయిన్లెస్ స్టీల్ కనుగొన్నది ఎవరు? పాస్. కాపర్ సింబల్ ఏది? సియు. కరెక్ట్ ఆన్సర్. ఎయిర్ కండిషన్ ఎవరు కనుగొన్నారు? పాస్. గ్లూకోజ్ ను గ్లైకోజన్ గా మార్చేది ఏది? పాస్. ఓకే, ఒకసారి ఫైనల్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. చైతన్య ఫ్రమ్ అనంతపురం 45 పాయింట్స్, శ్రీ రిషిత ఫ్రమ్ హైదరాబాద్ 30 పాయింట్స్, సుష్మిత ఫ్రమ్ హైదరాబాద్ 30 పాయింట్స్, ప్రణవ్ ఫ్రమ్ తిరుపతి 25 పాయింట్స్, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో ఈ ఎపిసోడ్ విన్నర్ కావ్య ఫ్రమ్ హైదరాబాద్ విత్ 60 పాయింట్స్. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈటీవీ తరపు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ కావ్య ఫ్రమ్ హైదరాబాద్ విత్ 60 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి ఈ సర్టిఫికేట్ తో పాటు 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్ కావ్య. Thank you, sir. వాట్ మేడ్ ద డిఫరెన్స్? Nothing, sir. Even I am tensed, but at last I answered well. ఫస్ట్ ఒక ఆన్సర్ తెలిసి కూడా చెప్పలేదు, ఏంటది? Gujarat, Gandhi, Mahatma Gandhi. ఎందుకు చెప్పలేదు? Because of tension, sir. It was the first round. కాదు, ఫస్ట్ రౌండ్ లో అసలు టైం లిమిట్ కూడా లేదు కదా, హాయిగా నువ్వు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకుని Yes, చెప్పచ్చు. sir, but if I say wrong, I'll lose points. అండ్ మీరు మధ్యలో టెన్షన్ ఫీల్ అయ్యారండి? మీకు ఆన్సర్ లేదని తెలుసా మీ అమ్మాయికి తెలియనివి? గాంధీజీ అనుకున్నాను కానీ ఏమోలే అని. కాదు, లిటరేచర్ లో మీకు ఏమైనా ఆన్సర్ తెలుసా? లాస్ట్ వర్డ్ తెలుసండి. మరి 5,000 రూపీస్ తో ఏం చేద్దాం అనుకుంటున్నారు? తనకే ఏం చేస్తావు 5,000 రూపీస్? No idea, sir. మరి సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ లో 50,000 రూపీస్ వస్తాయి. సో మరి అది గెలిస్తే ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండు, బికాస్ బిగ్ అమౌంట్, దానికి ప్లానింగ్ కరెక్ట్ గా వస్తుంది. Yes. ఓకే, విష్ గుడ్ లక్. Thank you. సో అదండి ఈ రోజు ఎపిసోడ్. ఈ రోజు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే టెన్షన్ లో కూడా పెర్ఫామ్ చేసేవాడే ఛాంపియన్. మరి రేపటి ఎపిసోడ్ లో ఛాంపియన్ ఎవరో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గుడ్ నైట్.